బాగుందా? థ్యాంక్స్ రా. నేనైతే సైన్ మల్ చూడలేదు కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన కథ అయితే మస్తున్నది పిల్లగా. థ్యాంక్స్ అమ్మా. నేను ఇప్పుడే వెళ్ళి మా బాస్ కథ చెప్పొస్తాను. ఏంటి నువ్వు వెళ్ళగానే రానిస్తారా ఇంట్లోకి? సంతోష్ బాబు అంటే ఏమనుకుంటున్నావు? ఫ్యాన్స్ అంటే ప్రాణం. ఈ ఫ్యాన్స్ లెటర్ హెడ్ చూపించారనుకో సెక్యూరిటీ సెల్యూట్ కొట్టి లోపలికి తీసుకెళ్తాడు. వెళ్ళి చెప్పొస్తా. నేను పీపీ పున్నారా. అక్కడంతా రెడీయా? హీరో గారు బయలుదేరుతారు. ఆ జనాలు కూడా బాబు గారి సినిమా కోసం వెయిటింగ్. ఈ హీరో ఎవరు? ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. వరుస 9 హిట్లు. సార్ ఉన్నారా? నేను ఫ్యాన్ అయ్యా బాబు. పాలకొండ నుంచి వస్తున్నాను. ఇదిగో చూడు, ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్. సూపర్ కదా, వింటే పడిపోతారు. తెలుగులో మాట్లాడవయ్యా. తెలుగు రాదా? సరే సరే, ఇక్కడ నుంచి ఉంటాలే. మీకు చేయకపోవడం సార్. అడ్వాన్సా? మీరు కూడా అడ్వాన్స్ అండి సార్. సింగిల్ పేమెంట్ ఉంటా సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ సూపర్ కదా సార్. సార్ మీకోసం తయారు చేశాను సార్. మీకోసమే. హాయ్ సార్. సార్ ఈ కథ ఏంటంటే మొత్తం మీ మీద నడుస్తుంది సార్. ఒక్కసారి విన్నారంటే. ఆటోగ్రాఫ్ ప్లీజ్. నీ పేరేంటి? ప్రవీణ. ఏ కాలేజ్? సిబిఐటి. అరే ఈ వాచ్ భలే ఉంది. థ్యాంక్ యూ. ఓకే యు టేక్ కేర్. బై. సార్ 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 ఒక్కసారి వినండి సార్. లోపల సంతోష్ బాబు గారి షూటింగ్ జరుగుతుందండి. జరుగుతుంది. ఒకసారి లోనకి పంపించండి. చూడలేదా? 5 నిమిషాలు సార్. మంచి కథ సార్. సార్ ఒక్క నిమిషం కారాపండి. నా కథ వినండి. సూపర్ కదా, మీకోసం తయారు చేశాను. దయచేసి కారాపండి సార్. సూపర్ కథ సార్. ఒక్కసారి విన్నారంటే నా సామిరంగా పడిపోతారు అంతే. ఏంటి అప్పుడైతే బాధ్య బాధ్య అంటూ తెలుగు రాదా? సంతోష్ బాబు గారి షూటింగ్ జరుగుతుందా సార్? ఒకసారి కలుస్తాను సార్. బాబు వెళ్ళు వెళ్ళు. ఒక నిమిషం కారాపండి. సూపర్ కదా, మీకోసం తయారు చేశాను. దయచేసి కారాపండి. ఒకసారి పంపించండి సార్. చెప్పేది వినండి సార్. సార్ మంచి కథ సార్. అర్థం చేసుకోండి సార్. ఏంటి సార్ ఎప్పుడు చూసినా ఒకసారి పంపిస్తే సొట్ట బొక్కలుంటే చాలా అదృష్టం చిన్నప్పటి నుంచి అంటారు కానీ పెద్దకి చాలా కష్టంరా. ఏమైంది? ఎంత గీసుకున్నా ఈ బొక్కలు మిగిలిపోతుంటది. అవునా? స్మూత్ గా రాదు అసలు. ఇప్పుడు మళ్ళీ సొట్ట పొక్కల కోసం వచ్చింది ఒక కొత్త పద్ధతి. ఆడవాడు సేవింగ్ చేస్తాడరా, చాలా సమ్మగా చేస్తాడరా. ఆడదో టెక్నిక్ ఉందిరా. దీంతో చేస్తాడరా. దీంతోనా? ఊరక నిజంరా. బాబా నేను తీసుకెళ్ళరా. ఐఎమ్ సెలూన్ సాంబా. మీకు నున్నగా ఉండాలి అంతే కదా. ఆ టెక్నిక్ మన దగ్గర ఉందండి. ఒకసారి నోట్ అని చెప్తాను. ఇయ్యపోతాయండి. ఏం తోసారండి బాబు. ఇయ్యపోతాయండి. అబ్బో బ్రహ్మాండంగా తోసేస్తున్నారు. చేస్తండు మింగగలరు. బేమత్సం అయిపోద్ది. ఏండి మీకు సొట్ట పొక్కులు పుట్టుకుతో వచ్చినాయా లేకపోతే మధ్యలో పెట్టుకున్నారా? బాగుంటుందండి. అబ్బా భలే ప్రాక్టీస్ గా వస్తున్నారండి మీరు. బాలు చిన్నప్పటి చింతేనా మీరు? చూసేసుకోండి, అయిపోయింది. ఏది చూసుకోండి. భలే చేసావయ్యా. మీరు కూడా భలే చేయించుకున్నారండి బాబు. ఫస్ట్ టైం కదా బాగా ఎక్కడ మింగేస్తానని కంగారు పడ్డాను నేను. మింగేస్తుంటారా? అంటే కొంతమంది సన్నాసులు మింగేస్తుంటారండి. ఏమవుతుందండి? పొద్దుడు దీనికి వెళ్తారు కదా, అప్పుడు వచ్చేది మళ్ళీ పట్టుకొచ్చాక ఇచ్చేస్తుంటారండి. ఇప్పుడు మీరు నోట్లు పెట్టుకుని బాలు ఈయన అలా తెచ్చిచ్చిందే. ఏంటి అంత టెన్షన్ ఎందుకండి బాబు? తెచ్చిందా పర్వాలేంటి, మనోడే కదా. ఇటాడికి రా. గోడ దూకడానికి. గోడ దూకితే లోనేస్తారు. ఊరేసినా సరే ఈ రోజు ఎలాగైనా మా బాస్ ని కలవాల్సిందే. కలవచ్చురా, నా మాట ఇప్పటికే చాలా లేట్ అయిందిరా. నా మాట ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కలిసి తీరాల్సిందే. ముందు పట్టుకో. చెప్పిన మాట ఎప్పుడైనామని. సర్లే ఈ పుస్తకం మీద కాలు పెట్టు. ఇది తీసుకోరా. ఎట్టి రారా. నేను రాను పో. జాగ్రత్తగా రే. అలాగే నిన్నే. అలాగే రా. బాస్ గారు బాసు ఏ విరగదీస్తున్నా డాన్సు. తను సుప్రియ కదా. ఇక్కడుందేంటి? హే హే
ఏంటి అప్పుడే హీరోయిన్ అయిపోయావా? లేదు లేదు, మరి మా బాస్ తో డాన్స్ చేస్తున్నావు? బతకడం కోసం డాన్స్ అసిస్టెంట్ అయ్యాను. డాన్స్ అసిస్టెంటా? మ్మ్. అంటే చూడు, అక్కడ డాన్స్ చేస్తున్నారే ఆయన మా డాన్స్ మాస్టర్. ఓ. నుంచుని తలూపుతున్నాడే అతను నాలాగే డాన్స్ అసిస్టెంట్. కుర్చీలో కూర్చుని చూడు, ఆమె ఈ సినిమా హీరోయిన్. అవునా? మ్మ్. మాస్టర్ గారు ముందు మాకు స్టెప్స్ వేసి చూపిస్తారా, అవి వాళ్ళకి నేర్పిస్తాం అంతే. అయితే ఈసారి నువ్వు మా బాస్ తో డాన్స్ చేసేటప్పుడు మా బలరాం దగ్గర సూపర్ కథ ఉంది, ఒకసారి వినమని చెప్పవా? ఇంకా నయ్యం, నా ఉద్యోగం పోతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఈ నాగో మేనేజర్ కి ఎక్స్ట్రా ఎక్కువ నీరా, రోజు మీటర్ చెక్ చేస్తున్నాడు. అవునన్నా. హీరో గారి దగ్గర టైం చూసుకొని దెబ్బ కొట్టాలండి. కరెక్ట్ అన్న. హలో సార్. నువ్వు డాన్స్ అసిస్టెంట్ కదా? అవును సార్. సార్ మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటది? రే నువ్వు భద్రా, మన కలుద్దాం. మరేమో తను బలరామ్ అని నా ఫ్రెండ్. సార్. రా, నమస్తే చెప్పండి. నమస్తే అండి. నమస్తే. అది ఇతను కథ రాశాడు, దాన్ని హీరో గారికి చెప్పించారనుకోండి. అవును సార్. వామ్మో, హీరో గారికి నేను కదా. సార్, సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ అండి, ఈ చిన్న హెల్ప్ చేయండి. ప్లీజ్ సార్, ప్లీజ్. సరే ఇంతకు అడుగుతున్నావు కాబట్టి చెప్పిస్తారా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ Thanks యూ. అండి. బై మేడం. బై సార్. రావయ్యా, ఆ అమ్మాయి నాకు చెప్పింది కాబట్టి నేను నీ కథ హీరో గారికి చెప్పిస్తా. మరి నాకేంటి ఉపయోగం? నేను పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత ఆ. మిమ్మల్ని డ్రైవర్ గా పెట్టుకుంటాను సార్. బాబుకి లేక బర్రె నేడుస్తుంటే కొడుకు శ్రీదేవి కావాలన్నాడంట. తింటానికి గతి లేదు నీకు, నువ్వు పెద్ద డైరెక్టర్ పోయి నన్ను డ్రైవర్ గా పెట్టుకుంటావా? పాపా. సార్ అలా అనకండి సార్. పోనీ మీకు ఏం కావాలో చెప్పండి. సరే నాకు 5,000 ఇప్పించవయ్యా. 5,000? 5,000? ఎందుకు ఎట్లా వస్తావు? ఎలా తేగలను మీరే చెప్పండి సార్. సరే నాకేమిస్తావు చెప్పు. అది ఓ 200 ఇచ్చుకోగలను సార్. అడుక్కునేవాడు అనుకుంటున్నావా? సార్. బిచ్చి వేస్తావా? అబ్బే. పోయ్ బాబు. సార్ 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 ఆగండి సార్. సార్ సార్ ఇది నాకే సంబంధం. ఏదోండి సార్, అంతకంటే ఇచ్చుకోలేను సార్. మీరే కొంచెం ఎలాగైనా. సరే ఇంత బతిమలు ఆడుతున్నావు కాబట్టి ఇప్పుడు 500. సార్ మిగతా 4,500 అక్కడ కథ ఓకేనాకి. నమస్కారం సేటు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే బొట్టు పెట్టు. పెట్టు. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ All the best. థ్యాంక్ యూ. ఆ, పోయిరా. వెళ్ళొస్తానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. ఓకే ఓకే వస్తాను చెప్పురా. రా. ఏంటబ్బీళ్ళు ఇంకా రాలేదు? నమస్తే సార్. నమస్తే. రండి 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 రండి. తెచ్చారా? తెచ్చానండి. ఇచ్చేయండి. ఏయ్, నువ్వు బయటరే. ఇదిగోండి సార్. జావ్. ఇక్కడ సంతకం పెట్టి డబ్బులు తీసుకో. సంతకమా? అవును సార్, రసీదు మీద సంతకం ఉంటే ప్రూఫ్ అనేది ఉంటుంది. నువ్వు కూర్చోవయ్యా. సార్ సార్ తప్పైపోయిందండి, ఏమనుకోద్దండి. మా వాడికి ఏం తెలియదండి. నువ్వు ఆగరా. సంతకం కావాలి సంతకం. అవును సార్, ప్రూఫ్ కోసం. హీరోని కలవటండి మాట్లాడుకున్నారా? సంతకం కావాలి సంతకం. ఇచ్చేయి. సార్ ఈ రోజు పని అయిపోతుంది కదండి, మా అమ్మ గాజుల మీద డబ్బులు తెచ్చానండి. ఈ సెంటిమెంట్ డైలాగులు మాకెందుకే? రోజు దొత్తనట్టు నువ్వురా. రేయ్ ఓ పూల చక్క వాళ్ళకి అందరు నైపుజారా రే. ఓ డేంజరస్ మీ. సార్ ఈ రోజు చాలా మంచి ముహూర్తం అండి. ఈ ముహూర్తానికి ఖర్చు చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారండి. సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది సార్. ఇక్కడ నుంచో. అలాగే వస్తా కదా. ఉంటాను. తూ బయట నీ అబ్బా, నీ ఒత్తికి దీపావళి రోజు నీ పట్టిస్తారా రే. హిట్ కొట్టబోతాం, అప్పుడు నీ సంగతి చెప్తాం. బయట సార్ సార్ వెళ్దామా, కలుద్దామా సార్? ఏయ్, ఉండవయ్యా ఊరికే నచ్చబెట్టమాక. ఆయన మంచి మూడు చూసుకొని చెప్పని. మ్. ఉండా. ఇదిగో సార్ లోపల 3 బాల ఇలా కుదిరేటట్లేదా? సార్. నువ్వేం కంగారు పడుకో. ఇవాళ హీరో గారు అవుట్డోర్ వెళ్తున్నారు. ఓ 4 రోజుల్లో వచ్చేస్తారు. రాగానే చెప్పించేస్తా. అమ్మో 4 రోజుల కష్టం అండి. నేను వచ్చేప్పటికే 6 నెలలు అయింది. నేను ఎప్పుడు ఖర్చు చెప్పాలి, ఎప్పుడు సినిమా తీయాలి, లేట్ అయిపోతుందండి. నేను వచ్చే దీపావళికి సినిమా రిలీజ్ చేయాలి సార్. ఏందే రేపు దీపావళికా? అవును సార్. ఆహా, నీకేనా మెంటల్ అయిందా? సార్ ఈ రోజు ఎలాగైనా ఖర్చు చెప్పాలండి. ఏందా ముండోళ్ళ మాట్లాడతావు? సార్ మీరేమైనా అనుకోండి, ఈ ముహూర్తానికి ఖర్చు చెప్తే సినిమా సూపర్ హిట్ అండి. ఏందయ్యా సూపర్ హిట్? లోపల 3 బాలేదా మగడా అంటే? సార్ నా కథ విన్నాడంటే నా సామి రంగా లేనిముడు వచ్చేస్తండి. నీ బొచ్చు బాబు నా కర్మగాలి నా బుద్ధకై నీలాంటి మెంటల్లో కొడితే పెట్టుకో. ఇదిగో నీ డబ్బులు. డబ్బులోడు కావాలండి. నేను ఖర్చు చెప్పే కలుగుతాను ఇక్కడ నుంచి. నువ్వు కట్ చెప్పాలంతే కదా. నువ్వు పెద్దగా మాట్లాడకయ్యా. నువ్వు ఇట్రా. ఇదిగో ఒక 4 రోజులు ఓపిక పట్టు. 4 రోజుల అయ్యా నేను ఖర్చు చెప్పిన దగ్గర నుంచి కథను నేను ఈ ముహూర్తానికి ఖర్చు చెప్తాను. ఏమైందిరా? నేను ఖర్చు చెప్పిన దగ్గర నుంచి కథను నేను రాను. సార్, హీరో గారు, సంతోష్ బాబు గారు, బయటికి రావాలి. నేను ఖర్చు చెప్పిన దగ్గర నుంచి కథను. ఎవరు ఇద్దరు? ఇడు ఇడు గోడ దూకొచ్చు సార్. అబద్ధం సార్, బాస్ దగ్గర ఖర్చు చెప్పిస్తానని చెప్పి 500 తీసుకున్నాను సార్. మీ మీద ఒట్టు. కాలంటే నరకండి. ఇద్దరు గోడ దూకొచ్చు. తెలుగు సార్, తెలుగులో మాట్లాడతాడు సార్. ఇప్పటి వరకు తెలుగు రానంటే వాడు పాస్వర్డ్ హిందీలో మాట్లాడారు సార్. సార్ మేము పల్లెటూరులో మేము అబద్ధాలు ఆడాం సార్. తల్లి తోడు సార్, అమ్మ గాజులు 500 ఇచ్చాను సార్. 6 గాజులతో వచ్చాను సార్. చివరికి ఒకే ఒక గాజు మిగిలింది సార్. సార్ మేము అబద్ధాలు ఆడాం సార్. కాదు సార్, వీళ్ళు అబద్ధాలు ఆడతారు సార్. వీళ్ళ మాట నమ్మకం సార్. వీళ్ళు అబద్ధాలు ఆడతారు సార్. సార్, వీళ్ళు అబద్ధాలు ఆడతారు సార్. ఇప్పుడేంటే నువ్వు కథ చెప్పాలి. అవును సార్, అంతే కదా? అవును సార్.
లోపల లోపలికా? బాబాయ్ నువ్వు లోపలరా. ఒరే డ్రైవర్ గా నీ సంగతి రాజు చూద్దాం. మీరంటే నాకు ఎంత అభిమానం సార్. ఎవడు బాబాయ్ ఆడు? ఆడి దగ్గర కదనమంటావు? బాబాయ్ ఎవరి దగ్గర ఏ విషయం ఉంటుందో ఎవడే తెలుసు. ముందు వాడిని కథ మొదలు పెట్టిని. సార్. నువ్వేంటే దిక్కులు చూస్తావా? వస్తున్నాను. రా. రా. కూర్చో బాబాయ్. దా కూర్చో. సార్ హ్మ్. నేను ఆయన ఫ్యాన్ అండి. ఆయన పక్కన అలా కూర్చుంటానండి, కింద కూర్చుంటాను సార్. సర్లే మొదలుపెట్టు. ఓం శ్రీ ఆంజనేయ నమః. సార్ ఇప్పుడు ఎత్తంగానే ఎత్తంగానేనా? ఏంటి ఎత్తేది? తెర సార్. మా ఊళ్ళో బొమ్మ వేసే ముందు తెరెత్తుతారు కదండి, అదే సార్. నువ్వు ఎవరి దగ్గర పని చేసావు? డైరెక్టర్ నాగేశ్వరరావు గారి దగ్గరండి. నాగేశ్వరరావు గారి దగ్గర. బాబాయ్ ఉమ్. హలో, నమస్తే సార్. ఎవరు? నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నానండి. నమస్తే సంతోష్, బాగున్నావయ్యా? బాగానే ఉన్నాను సార్. ఏం లేదు సార్, మీ దగ్గర నీ పేరేంటా? బలరామ్ అండి. బలరామన్ ఎవరన్నా పని చేశారండి? బలరామన్ మన దగ్గర ఉన్న పని చేశారంటయ్యా? బలరామా ఆడే సార్, చేరగానే డైరెక్టర్ అయిపోతానన్నాడే. ఆడు చాలా అధికారులయ్యా. అసలు ఇలాంటి వాళ్ళ వల్లే ఇండస్ట్రీలో సర్వనాశనం అయిపోతుంది. ఇవాళ చేరాడనుకో రేపు మార్నింగ్ కల్లా డైరెక్ట్ అయిపోదాం అనుకుంటాడు. ఓవర్ అంబిషియస్ ఫెలో. అలాంటి వెధవల్ని దగ్గర చేరనిమాక. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. అర్థమైంది అర్థమైంది. నా గురించి బాగా చెప్పారా సార్? ఆయన దగ్గర 2 రోజులు పని చేసావయ్యా? 3 నెలలు పనిచేశానండి. 3 నెలల? అవునండి. 3 నెలలు పని చేసి సినిమా ఎటు తెస్తావయ్యా? ముందు కథ వినండి సార్. కథ చెప్పే పద్ధతిలో మీకే తెలిసిపోతుంది కదండి బాగా చేయగలను లేదో. బాగా చెప్పొచ్చు, కానీ సినిమా సరిగ్గా తీయపోతే అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఎట్ట తీస్తావా? ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ సినిమాలు తెలియదా? సూపర్ హిట్లు కొట్టలేదా? వాళ్ళు రామ్ గోపాల్ వర్మ, మణిరత్నములు. వాళ్ళతో నీకు పోలికేంటి? ఇప్పుడు వాళ్ళకి పేరు వచ్చింది కానీ ఒకప్పుడు వాళ్ళు కూడా నాలాంటి బలరాంలే కదండి. ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు? అసలు నీకేం చేశాని ఒక సినిమా కూడా తీయకుండా? అసలు సినిమాలు తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకే ఎక్కువ తెలుసు సార్. సార్ సార్ కథ వినండి సార్, కథ వినండి సార్, కాళ్ళు పట్టుకుంటాను. నేను చేయనయ్యా. ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళతో సినిమా చేసేది ఫ్లాప్ అయితే నా భవిష్యత్ ఏమవుద్ది? మీ 8 సినిమాలు వరుస హిట్లు, 9ది అట్టర్ ఫ్లాప్ అయింది. మీ భవిష్యత్తుకి ఏమన్నా తేడా వచ్చిందా సార్? సినిమాలు చేస్తూనే ఉన్నారు కదా సార్. ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారా నీకు ఆ సినిమా ఫ్లాప్ అని? 136 సెంటర్లో 50 రోజులు ఆడింది తెలుసా? అది కొత్త రికార్డు. ఎక్కడ ఆడింది సార్? ఆడిచ్చారు. అయినా మీరు ఇలాంటి చెంచగాళ్ళని నమ్మదు సార్. మేము మీ ఫ్యాన్స్, నిజమే చెప్తాం. ఏంట్రా తొక్కలో ఫ్యాన్స్? వద్దు సార్, ఫ్యాన్స్ ఏమన్నది సార్. మీ సినిమా రిలీజ్ అయితే కటౌట్లు కట్టేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్. మీ సినిమా హిట్ అయితే కాల్ ఎగరేసుకుని తిరిగేది ఈ ఫ్యాన్సే సార్. మీ సినిమా ఫ్లాప్ అయితే అవమానంతో తలదించుకునేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్. మీకేంటి సార్ హీరోలు హైదరాబాద్ లో హ్యాపీగా తిరుగుతుంటారు, మేమే బయట మొహం చూపించుకోలేక ఇంట్లో దాక్కుంటారు సార్ ఈ తొక్కలో ఫ్యాన్స్. సార్ అసలు మీ సినిమా అట్టర్ ఫ్లాప్ సార్. బాబాయ్ నువ్వు అప్సెట్ అవ్వకు. నువ్వు చెప్పే కదా మేము వినాం. బయటికి వెళ్ళి. సార్ మీరు వెనకపోతే నాకు భవిష్యత్తు లేదండి. మీతో సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తానని శపథం చేసి వచ్చానండి. అదే కనుక జరగకపోతే ఈ తాగి చచ్చిపోవడం తప్పితే వేరే గతి లేదు సార్. ఏంటి ఇదో టైప్ డ్రామానా? అంటే నువ్వు చెప్పే కథ మేము వినకపోతే ఇది తాగి చచ్చి మమ్మల్ని పోలీసులు పట్టించి బొక్కలు దించాలని నీ ఎదవ ఐడియా? అయ్యో కాదు సార్, ఇదో టైప్ బెదిరింపా? మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తానండి? జరగబోయే నిజం చెప్తున్నాను అంతే. ఒకవేళ మీరే కనుక నా సినిమా చేయకపోతే నాకు చావు తప్ప వేరే గత్యంతరం లేదు సార్. చావరా చావు, దరిద్రం వదిలిపోద్ది. సార్. ఒరేయ్, ఎక్కడికి వచ్చారా? సార్. నిన్ను బయటికి లాక్కెళ్ళండి. నేను చెప్పి- ఇటు చావరా? వీళ్ళు లాక్కెళ్ళండి బయటికి. ఏయ్, ఒక్కసారి కదలండి. ఎక్కండి. అయ్యా, ఒక్కసారి నా కథనయ్యా, బయటికి రండి. ఒక్కసారి నా కథనయ్యా, చాలా బాగుంటుందయ్యా. అయ్యా మీకోసం తయారు చేశానయ్యా. అయ్యా ఒక్కసారి నా కథనయ్యా. అమ్మా! చాలా బాగుంటుందయ్యా. అయ్యా నా జీవితం అయ్యా. అయ్యా ఒక్కసారి నా మాట వినండి అయ్యా. అమ్మా! సంతోష్ బాబు పక్కన నువ్వు ఒక హీరోయిన్, నువ్వు సెకండ్ హీరోయిన్. మన సినిమాకి మీరే మ్యూజిక్ డైరెక్టర్, మీరు ఫైనాన్స్ అమ్మా. వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకేం చెప్పాలి? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా నా వల్ల కాదురా, ఓడిపోయాను. ఓపిక లేదురా, నేను ఇంకా పోరాడలేను. అక్కడ కూర్చుందిరా. దాహంగా ఉందిరా. సరే నీళ్లు తీసుకొని వస్తా, ఇక్కడే ఉండు. అమ్మమ్మ మా ఊరికి నీళ్ళు కావాలి, ఇయ్యమ్మా. లేదమ్మా, వాడికి దాహంగా ఉందమ్మా, ఇయ్యమ్మా. పర్లేదు, ఇయ్యమ్మా.
కావాలన్నావు కదరా? దాహం లేదు. ఏ ఇంతలోనే ఉంది, తాగినవా? పిచ్చి పిచ్చి మాట్లాడు, తాగు. వద్దురా. తాగబడి తాగవే. వద్దురా. తాగరా, తాగమని చెప్తా అర్థం కాదు. వాడేదో అన్నాడని నీళ్ళు తాగడంట. నీళ్ళు అక్కడ చద్దామనే తాగినాక చావు. తాగు, త్వరగా మీకు తాగు. చాలే ఇక పోదాపా. లే, ఏమైందిరా? పిచ్చి పిచ్చి వేసాలి. బలరాం, ఏమైందిరా? గొప్ప తీసి తాగినా ఏంటి? చద్దామన్నారా? చెత్తుకురా ఇలాంటి పనులు చేస్తాం. ఏమండి అన్నా, ఏమండి రండి, మా వాడి విషయం తాగి రండి బాబు, హాస్పిటల్ తీసుకోవాలి. సార్ 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 మీకు దండం పెడతాం. ఆటో ఆపండి, ఆటో. సార్, సార్, మా వాడి సార్ ఆ విషయం తాగి పట్టుకోండి. ఆటో పెరగండి. ఆటో. ఏయ్, ఆపలేదు. ఆపండి. సార్, ఎక్కించండి సార్, తొందరగా. ఎక్కించండి సార్. తొందరగా. ఆటో, ఆటో. ఇక్కడ దగ్గర లేదు, హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఆపండి. ఏంటి? త్వరగా రండి. గట్టి పట్టుకో. నిదానం అన్నా. జాగ్రత్త. ఒరేయ్, అన్నా, కళ్ళు తెరవరా? డాక్టర్ గారు, జాగ్రత్త. అయ్యాదా? మా వాడు. డాక్టర్ గారు, మా ఊడికి ఎలా ఉంది? తాగింది చాలా ప్రమాదకరమైన విషయం, కానీ సమయానికి నీళ్లు తాగించడం వల్ల అది పలచబడింది. ఏమైనా 24 గంటలు గడిస్తే గానీ చెప్పలేం. నాన్న, చూసావా, అనవసరంగా పెద్దలతో పెట్టుకుని ప్రాణం ఎత్తేసుకున్నావు. ఈ పట్నం పనులు మళ్ళీ అంటే బతకని రయ్యో. దేవుడు దేవుళ్ళు ఎట్లా బతికావు? నీకేమన్నా అయితే మేము బతకలేవరయ్యా. వద్దురా, మనకి ఈ సినిమా కొలొద్దురా నాన్న. రా, మన ఊరు పోదాం. రారా రారా, మా మాట ఏంట్రా? నువ్వు బతుకుంటే చాలరా, అడుక్కొని తినని బతకొచ్చురా నాన్న. రారా, మన ఊరు పోదాం. రారా రా, వచ్చి. ఎక్కడికి రా? ఊరికమ్మా. నీతో సినిమా చేయనంటే ఓడిపోయా నేను ఒప్పేసుకుని విషయం తాగేస్తావా? సిగ్గు లేదురా నీకు? నీకు చదువు లేదనే కదా ఆళ్ళతో సినిమా చేయనన్నాడు. అందుకే ఆడితోనే సినిమా తీయాలి. నీకు డబ్బు లేదనే కదా ఆళ్ళతో సినిమా చేయనన్నాడు. కాబట్టి ఆడితోనే సినిమా తీయాలి. నీకేం చేత కదనే కదా అన్నితో సినిమా చేయనన్నాడు. నువ్వు వాడితోనే సినిమా తీయాలి. వాడి కాళ్ళు పట్టుకుంటావో, కొడతావో, తిడతావో, భయపడతావో, బతిలాడతావో, పుచ్చగిస్తావో, మోసం చేస్తావో నాకు తెలీదు. ఏమైనా సరే నువ్వు వాడితోనే సినిమా తీసి తీరాలి. సినిమా తీసి వచ్చే దీపావళి నాటికి రిలీజ్ చెయ్యాలి. అదే పండగ నాడు నీ గొంతులో విషం పోసి నేనే చంపేస్తాను. రాయ్యా, నా 6 కారు మొత్తం 12 గాజులు తెచ్చి నాకు ఇస్తానన్న. తేకపోయావా? హలో, ఎవరు? దర్శకరత్న దాసరి నారాయణరావు. గురుగారు. సార్ నమస్తే సార్. సంతోష్ ఉన్నాడా? ఉన్నాడు సార్, ఇస్తాను. ఎవరు? దర్శకరత్న దాసరి గారు. హలో, నమస్తే సార్. నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నాను సార్. నేను దాసరి నారాయణరావుని కాదు, బలరాంని మాట్లాడుతున్నాను. మెడబెట్టి ఇంట్లోంచి బయటికి గెంటే సరే, అదే బలరాంని మాట్లాడుతున్నాను. ఏయ్, ముందు నేను చెప్పేది వినండి. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మీతోనే సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేసి తీరుతాను. దానికి మీ ఆశీర్వాదం కావాలి.
హీరో సంతోష్ బాబు, హీరోయిన్ సుజాత, విలన్ సుధాకర్. భోజనాలు విలన్ ఇంకెవరు దొరకరా విలన్ చాలా మంది దొరుకుతారా మనకే యాసాలు దొరకవు. ఆ, భోజనాలు మైక్రోసాఫ్ట్, పాటలు మహాకవి ఫ్రీ, సంగీతం రహమహాదేవన్, పోరాటాలు బాంబ్ బ్రదర్స్. ముఖ్యంగా మనం సినిమా తీయాలంటే కావాల్సింది కెమెరా. అది ఎక్కడి నుంచి వస్తుంది? అద్దె పడేస్తే బోల్డ్ కెమెరా. మరి కెమెరామెన్ రే తీసుకొచ్చినోడే చేస్తాడు. అట్లా కాదురా, దానికి సెపరేట్ గా ఉంటారు. కృష్ణనగర్ లో కృష్ణ స్టూడియోస్ ఓనర్ కృష్ణ అని మా బంధువుల అబ్బాయి ఎవడున్నాడు. వాడు స్టిల్స్ బ్రహ్మాండంగా తీస్తాడు. కానీ మరి సినిమా తీయగలడో లేదో, అసలు ఒప్పుకుంటాడో లేదో. ఏమా ఇంకో చేయి ఎక్కడ పెట్టుకున్నా? సారీ సార్. రే సింగరేణి కొంచెం ముందు తీసుకురారా. రే అమ్మాయిని కదరా లైట్. సారీ సార్. నెక్స్ట్ ఏంటి సార్? నేను వచ్చి చెప్తానమ్మా. రే సింగరేణి సార్. కెమెరా తీసురా. అలాగే సార్. ఇంకా కవర్ చేయడానికి ట్రై చేయొద్దు. పట్టారా ఎక్కడ పెట్టు. పట్టుకో. పోజ్. నైస్. కవర్ చేస్తేనే బాగుండేదేమో. ఒరే కృష్ణ వీళ్ళంతా మన కుర్రాలరా. నమస్కారం సార్. పాస్పోర్ట్ ఫోటోలా ఆ మూల మీద డబ్బా స్టూడియో ఉంది, అక్కడికి వెళ్ళి తీయించుకోండి. ఎప్పుడు టిక్కు టిక్కుమంటూ నొక్కుంటూ కూర్చుంటావా? జీవితాంతం చీకట్లోనే ఉంటావా? ఇంకా వెలుగులోకి రావా? బ్రహ్మాండమైన సినిమా సెట్ చేశాను. నువ్వే కెమెరామెన్వి, వాడి డైరెక్టర్. నేను కెమెరామెన్ గా సూపర్ బ్రేక్ కోసం చూస్తుంటే నువ్వు ఇలాంటి తొగడ ప్రొడ్యూసర్ తీసుకొస్తావా? తొగడగడా ఆ. వాళ్ళ హీరో ఎవరు తెలుసా? ఎవడో బొగడాగడ అయి ఉంటాడు. మీరు మొక్కలాడి చెప్పండి అమ్మా. ఏయ్, సంతోష్ బాబు వాళ్ళ హీరో. సంతోష్ బాబా ఆ, అంటే ఆంధ్ర అమితాబ్. అవునండి. రికార్డులు రారాజు. ఆయనే సార్. ఆ? ఆయన డేట్లు ఇవ్వటం, ఈ సినిమా తీయటం. నేనేమో వెర్రి. నేను నమ్మను. కొంచెం వెనక్కి తిరగడమ్మా. సరే నీ కర్మ. రే పదండ్రా. చేద్దాం. నంబర్ 1 కెమెరామెన్ గోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్దాం. మావయ్య నిజంగా సంతోష్ బాబే హీరో అయితే నేను కెమెరా ఫ్రీగా చేస్తాను. చెప్పేనా ఒప్పుకుంటాడని? కాకపోతే నాకు ₹1,00,000 ఇవ్వాలి. ఓకే సార్. వీడోడు మధ్యలో ఓకే అన్నగా. అబ్బా. ఓ బలరాం సార్. నైస్ టు మీట్ యు సార్. సినిమా తీయడానికి కావాల్సిన అన్ని సెట్ అయినరా. డబ్బులు ఒకటే సమస్య. అప్పు చేస్తే పోలే. వెరీ గుడ్ ఐడియా రా. తీసుకొచ్చే. నా ఫేస్ కలుగుతారా బాబు? లేకపోతే మా ఫేసులకి ఇస్తారా? ఏం మాట. డబ్బులే కదా, గన్ లాంటి ఐడియా. అతడు వాడిన గండం ఇతడి దగ్గరికి ఎలా వచ్చిందబ్బా? అతడెవడు ఇతడెవడరా? అతడంటే మహేష్ బాబు. ఇతడంటే ఇడే వేస్ట్ ఫెలో. అతను మహేష్ బాబు వాడిన గన్న. అసలు నాగార్జున కూడా వాడాడు. శంకర్ రాజులో చిరంజీవి కూడా వాడాడు. అవునా? అంకుల్ అంకుల్ నాకు ఈ గన్నివరా? నీకేమైనా పిచ్చా? అది గన్ అనుకున్నావా, తినేది అనుకున్నావా? ఈడ గన్ని అట్లే. రేయ్, ఒక పాలానికి ఆడుకొనిస్తాడు. అదేమన్నా పాకి తోటి టోకెన్ అనుకున్నావు? తుపాకి ప్రాణం పోతుంది. అయ్యా, బొమ్మ తుపాకీకే ప్రాణం పోతుందా? ఇసోంటి మేము మస్తు చూస్తున్నాం. అట్లా పోతుంది, నేను బి చూస్తా. రేయ్, ఆడికి రా. ఇస్తే ప్రాణం పోద్దమ్మా. ఇవ్వకపోతే నీ కమల ఖాళీ చేపించేస్తా. రేయ్, నువ్వు ఇవే ఆడికి. నువ్వు తీసుకో. తీసుకుంటే తీసుకున్నావు కానీ ఇది మాత్రం నొక్కొద్దు. నేను నొక్కుతా. అది కాదు. ఏమైతుంది? నొక్కద్దన్నాడు కదా. రాదు తప్పుడుగా అంకా. నువ్వు వత్తు బిడ్డ. ఇది నొక్కొద్దురా. అందరు పక్క జరగండి. 1 2 వద్దురా. 3. అబ్బో చంపేశాడు ఆయన. చచ్చాడు. కాదు చంపాడు. కాదు చంపించింది. నేను నొక్కొద్దన్నానండి. ఇంట్లో మనవాణ్ణి, ఇంట్లో పిండిలేని, ఇంట్లో పోపలేలా. రేయ్, ఆ తుపాకి నుంచి తువ్వాలి తప్పరా? ఏమిటికి? రేపు పోలీసులు వచ్చి పట్టుకుంటే ప్రూఫ్ కావాలిగా. ఏలు ముద్దర్లు. సన్న పిల్లగాడు దీన్ని కూడా పట్టుకోపోతారా? వాడిని ఏం చేయరు. వస్తద్ది అంటే నాకు తెలియదా అన్నావు కదా. నీకు ఊరే చిన్న పిల్లాడి చేత కల్పించావు. నువ్వు అసలు తల్లివా? నాకు నాకు ఊరేస్తారా? మీరు తల్లిలాంటి పిల్లడు అవుతాడు. ఒరేయ్, గట్టిగా ఏడవకండి, వింటే పోలీసులు వస్తారు. నాకు కాలు చేతులు ఆడతలేవు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ శవాన్ని మాయం చేయాలి. మాయం చేయాలా? ఎట్లా? తీసుకెళ్లి కడపలో పడేయాలి. కడపనా? ఆ. గంత దూరం ఏమిటికి? ఈడే ఉన్నది బొద్దలగడ్డ. అబ్బా అక్కడ బాంబులు శవాలు కామన్. కడపలో ఆదికేశ్వర రెడ్డి, ఇంద్రసేనారెడ్డి అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ప్రతి శుక్రవారం బాంబులు వేసుకుంటా ఉంటారు. ఈ శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేసామనుకో, ఆ శవాలతో కొట్టకపోతే టాక్సీకి డబ్బులు ఇస్తే శవాన్ని తీసిపోతాం అమ్మా. ఎంత ఖర్చు వస్తుంది? 50,000 అంతే. 50,000. రేయ్, దేనికైనా ధర్మం ఉండాలి. అంతెందుకురా? 49,500 చాలు. గదేమి సాబు? 40,000 ట్యాక్సీకి, 9,000 బాంబులు వాళ్ళకి, 500 పబ్లిక్ శవాలు మోసే వాళ్ళకి. ఈ పేరు గారు బస్సులో తీసుకుపోవచ్చు కదా. బస్ ఎందుకు? పోలీసులు చెప్పి శవాన్ని ఫ్రీగా తీసుకెళ్తారు జీప్ లో. దోలు తీరిపోద్ది. అమ్మా దోలు తీరిపోతుండే పైసలు ఇచ్చేవే. నువ్వు పోయి ఇదంతా నీ దిక్కెళ్ళే వచ్చింది. గాడిగా పెద్ద మనిషి చెప్తానే ఉన్నాడు, వద్దొద్దురా అని. నేనొత్తుతా అని ఒత్తి తెచ్చినావు. మీకెళ్ళి దుమ్మంటావు, దూరంటావు. నీ నోట్ల మన్నువాడా, నీ ఇంట్లో పీరిగేలా. ఇదంతా నీకెళ్ళే వచ్చింది. నా కడుపులో శనువు. నడువు, నా లోపలికి నడువు.
మొత్తం అడుగుందిరా నువ్వు వచ్చేస్తుంది. ఇగో 50,000. 50,000 నాకెందుకు? ఇదిగో 500. నేను ఏ పని చేసినా నిజాయితీగా చేస్తాను. చల్లగా బతుకు 100 రేపు పొద్దున్నే 7 టిఫిన్లు చేసి ఇక్కడి నుంచే షూటింగ్ బయలుదేరా. నువ్వే జాగ్రత్తగా చూసుకో. అలాగే. బలరాం డైలాగ్స్ అన్ని వచ్చారా? వెరీ గుడ్. బలరాం నా డ్రెస్సులన్నీ రెడీ. ఒకసారి డైలాగ్ చెప్తే నీ నేర్చుకుంటా. డైలాగ్స్ అని సుధాకర్ నేర్పిస్తాడు. ఒరే డైలాగ్స్ అని నేర్పించాయి. ఓకేరా? కెమెరా రెడీయారా? అన్ని ఓకేరా, కానీ సంతోష్ బాబు హీరో అని అందరికి చెప్పేశావు. వాడా ఒప్పుకోలేదు అంటే వేరే హీరోని పెట్టి తీస్తావా? చాలా ఇంకా కావాలి. ఇగో ఇదిగో పెట్టుకో. వద్దా? అయ్యో ఇది తిరుగు టెస్ట్ చేద్దాం. బుజ్జి ఓ వినిపించిందిరా సార్. ఇప్పుడు సంతోష్ బాబు ఇట్టించి కారులో వస్తారు. సీన్ మొత్తం ఇక్కడే జరుగుతుంది. మీరు కెమెరా గోడ పక్కన పెట్టుకోండి. సార్ కెమెరా గోడ పక్కన పెట్టు. సరే సార్. సార్ పసుపు గుడ్డు ఉపగానే కెమెరా ఆన్ చేయండి, ఎర్ర గుడ్డు ఉపగానే కెమెరా ఆఫ్ చేయండి. ఇదే ఎంత కొత్తగా ఉంది, ఇంకా కథ ఎంత కొత్తగా ఉంటుంది. అవును సార్. సార్ ఎక్కడ పెట్టారు సార్ ఈ ట్యాగ్? మొన్న ట్రైన్ లో గాడ్ ఊపుతుంటే చూశాను సార్. అబ్బా రియల్ లైఫ్ లో ఇన్స్పైర్ అయ్యారన్నమాట. అవును సార్. ఈవేళ కొట్లు ఊపుతున్నారు కానీ రేపు ఇండస్ట్రీని ఊపు ఊపేస్తారు. బాబు అంతా రెడీ బాబు. చిచ్చి 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 ఫ్యాన్స్ ప్రాబ్లం లేదు బాబు. కెమెరా చాటుకు పెట్టాం. వచ్చేయండి ఉంటాను. సార్ సార్ సంతోష్ బాబు గారు వస్తున్నారంట, మీరు రెడీ అవ్వండి. ఫోన్ చేశారు? అవును సార్. సింగరేణి రన్నింగ్ సార్. బుద్ధి మాకే కాదండి, చేసిన వాళ్ళు కూడా ఉండాలి. ఎవడమ్మా పని చేసిన చేసినంత చేసి ఎలా కూర్చున్నాడో చూడండి. కాదు మీరా సార్? నేను మీరు అనుకోలేదు సార్. రైట్. ఎవరు? నేనెవరా? ప్రేమన్నారు, పెళ్ళన్నారు, నేను లేకుండా బతకలేనన్నారు. పుట్టబోయే బిడ్డకి పేరు కూడా పెట్టారు కదండి. అప్పుడే జరిగిందంతా మర్చిపోయారా? మీరు మర్చిపోవచ్చండి, కానీ ఆ పాపాన్ని నేను మోస్తున్నానండి. నువ్వెవరో తెలీదు. నీ మొహం కూడా నేను ఎప్పుడు చూడలేదు. నన్ను చూడలేదా? ఆ రోజు నవంబర్ 16 కార్తీక పౌర్ణమి. అందరు అమ్మాయిలు గుళ్ళో దీపాలు వెలిగిస్తూ ఉంటే మీరు మా ఇంటి దీపాన్ని ఆర్పేశారు కదండి. ఆ రోజు జమిని టీవీలో లైవ్ ప్రోగ్రామ్ అన్నావు, అభిమానులతో నేరుగా అన్నావు. నేరుగా అంటే ఇదే మా టీవీనా ఈ టీవీనా? అంతేలేండి, మీరు ఛానల్స్ మార్చినంత ఈజీగా అమ్మాయిలు కూడా మార్చేస్తూ ఉంటారు. ఇంకా మీకేం గుర్తుంటుంది? చేసినంత చేసి నాకేం తెలియదంటావా? నా చెల్లెలకి అన్యాయం జరిగిందో ఊరుకునేది లేదు. ఊరుకో. ఏం చేస్తావు నువ్వు? నేను మాడతా. అమ్మాయి మోహన్ చూసినట్టు గుర్తులేదు నాకు. అంతేలే గుర్తుండదు. ఎంతమంది గుర్తుపెట్టుకుంటావు నువ్వు మాత్రం? వెళ్ళి కార్లో కూర్చో. ఒరే నువ్వు ట్రై చేయరా. అయ్యో పిల్లాడు పుట్టాక ఆడిద్దులే. కార్తీ బాబు, మా వాడు తిరిగి వయసులో ఏదో పొరపాటు చేశాడు. నీకు అన్యాయం జరగకుండా నేను తప్పు చేసినట్టు ఒప్పేసుకుంటావేంటి? నా సంగతి నీకు తెలీదా? నీ సంగతి నాకేం తెలియదురా, బ్రహ్మాండంగా తెలుసు. అందుకే కదా మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళి కూర్చోరా మగడా. ఇదిగో షూటింగ్ టైం అయింది, సాయంత్రం షూటింగ్. ఇదిగో నా చెల్లెలకి అన్యాయం జరిగిందో ఊరుకునేది లేదు. ఈ విషయం తేలేంత వరకు ఇక్కడి నుంచి కదలను అంతే. అంతేనా? అయితే ఇందాక మా వాడు డైలాగ్ అన్నాడే, సేమ్ డైలాగ్ నాది కూడా. ఏం పీక్కుంటావో పీక్కోరా. మా చెల్లెలకి అన్యాయం చేసి నువ్వు ఎక్కడికి రా పారిపోతావు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వెంటాడుతూనే ఉంటాను రా. నిన్ను వదలరా రే. షాట్ బాగా వచ్చింది కదరా? అవునురా, అదిరిపోయింది. యాక్టింగ్ సూపర్ రా. కడుపు జాగ్రత్త. సింగరేణి సార్ కెమెరాలో అన్ని మనం అనుకున్నట్టు వచ్చేసారు. చాలా బాగుంది కదరా? ఈ యాంగిల్ లో షాట్ బాబు సార్ పైన తీసింది బాగా రాలేదా సార్? బాగా వచ్చింది, వ్యూ బాగుంది కదా, అందుకని పిలవండి హీరోని. సార్ అంటే అది ఇప్పుడు రాదు సార్. రాడాయన రాడా? ఎందుకు రాడు? అంటే వన్ మోర్ చేయడా? డబ్బులు తీసుకోవట్లేదా? పిలవ, ఫోన్ చేయి. అంటే ఫోన్ చేయొచ్చు కానండి. ఇప్పుడు ఇది ఏంటే సండుగుతా? డొక్కు సెల్ ఫోనా? ఇందాక నా ముందు మాట్లాడిందంతా బిల్డప్. అంటే సంతోష్ బాబు గానీ ఎవడు లేడు. అసలు ఆయన వెట్టి సినిమా తీస్తున్నట్టు ఆడికి తెలుసా? అంటే తెలుసా? అంటే ఆడిని హీరోగా పెట్టి ఆడికి తెలియకుండా సినిమా తీసి రిలీజ్ చేసి ఇటు చేసేద్దామనే? అమ్మ బాబోయ్, మీరు దేవాంతకులరా. ఒరే, ఇండస్ట్రీలో చాలా మంది ముదురులు చూసాం గానీ ఇంత ముదురులను చూడలేదురా. ఏం కాన్సెప్ట్ రా అసలు? దీనికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎవర్రా?